నెల్లూరు రూరల్ నియోజకవర్గం చింతారెడ్డిపాలెంలోని నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం జెడ్పీ చైర్పర్సన్ ఆనం హరినమ్మలు, వైసీపీ శ్రేణులు, మహిళా నాయకురాలతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆనం, అరుణమ్మ, వైసీపీ మహిళా నాయకురాలు మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవకుడు జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రజలందరూ మళ్లీ జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. 18 నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే జగన్ హ్యాపీ బర్త్డే జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి ఆశయాలకి, వారి ఆదేశాలకి కట్టుబడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈరోజు జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని కేక్ కటింగ్ ఏర్పాటుతో ఈరోజు మేమందరం మా కార్యాలయం దగ్గరకు రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వంలో లేకున్నా ప్రజలకు అండగా నిలబడటంలో, ప్రజాహిత కార్యక్రమాల పట్ల అత్యంత శ్రద్ధ వహించి వారికి బాసటగా నిలబడటంలో అందరికన్నా ముందు ఉండాలి అనేటటువంటి మా నాయకుని ఆదేశాలు తీసుకొని ఈరోజు రూరల్ నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కూడా మొన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంటింటికి తిరిగి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ప్రజాభిప్రాయ సేకరణ మొత్తం నియోజకవర్గం అంతా, ఇటు మండలానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మున్సిపల్ వార్డ్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోటికి వెళ్లి ప్రజలకి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని వివరించి, ప్రైవేటీకరణ చేసినందువలన జరిగే నష్టాల్ని వివరించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలనే ఆలోచనతో వారు చేసిన కృషి ఫలితం 62,500 సంతకాల సేకరణ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయటం జరిగింది అని చెప్పి నేను మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేదానికి, ఆయన అడుగుజాడల్లో మేమందరం కలిసి నడిచేదానికి కంకణబద్ధులమై ఈరోజు వారి జన్మదినానికి మేమందరం కూడా వారికి నిండు 100 ఏళ్ల ఆయుష్ భగవంతుడు ప్రసాదించాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మళ్ళీ ఆయన తొందరగా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ అవన్నీ పరిపాలనలోకి తీసుకురావాలని కోరుతూ హ్యాపీ బర్త్డే జగన్ అన్న. వైఎస్ఆర్సీపీ అభిమానులకి, జగనన్న అభిమానులకి ఒక పెద్ద పండుగ రోజు. ఈరోజు మా జగనన్న పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా ఎక్కడైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మరొక 10 తరాలు చెప్పుకునే విధంగా ప్రజల హితమే, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మానవత్వాన్ని జోడించి జనరంజక పాలన చేశారు కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్క గడప కూడా ఈరోజు కోరుకుంటే, కాబట్టి జగనన్నకి ఈ బర్త్డే సందర్భంగా ప్రజలందరి అభిమానం ఇదే విధంగా ఉండాలి. ఆ దేవుడి ఆశీస్సులతో మళ్ళీ రాబోయే రోజుల్లో 2029లో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా కష్టపడి పనిచేస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనుషుల్లో దేవుడు మా జగనన్న పుట్టినరోజు. వైఎస్ఆర్సీపీ కుటుంబం ప్రపంచం మొత్తం మీద ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి ఇంట్లో తమ బిడ్డో, తమ అన్నో, తమ తమ్ముడో
వాళ్ళ ఇంట్లో నాన్నకో బర్త్డే అయితే ఎట్లా ఆనందంగా ఉత్సాహంగా బర్త్డే జరుపుకుంటారో అంత సంతోషంగా ప్రతి కుటుంబం జగనన్న బర్త్డే జరుపుకుంటుంది. 16 నెలలు జగనన్న జైల్లో ఉన్నాడు. 3200 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజల మెప్పు పొంది 151 మంది ఎమ్మెల్యేలను చేసుకున్నాడు. దిశ యాప్, చేయూత, ఆసరా లాంటి కొత్త పథకాలను మహిళలకు, ముఖ్యంగా మహిళలకి అండదండగా నిలిచి ఎన్నో అద్భుతమైన పథకాలను అందించాడు. మళ్ళీ మా జగనన్న 2029లో సీఎం అవ్వాలని, ప్రజలందరూ, ఆంధ్రదేశ ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని, అభివృద్ధిలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఈ సందర్భంగా జగనన్నకి మళ్ళీ బర్త్డే తెలుపుకుంటూ మా అందరి తరపున రూరల్లో ఉండే కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.